నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఒక వచనం మాత్రమే చూద్దాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. యెషయి యొక్క జీవితం ఎలా ఉందండి? యెషయి యొక్క పుట్టుక. యెషయి ఎవరండి ఇంతకీ? యెషయి ఎవరు? నాకు సమాధానం మీ నోట్లోంచి కావాలి. అమ్మా, గాడ్ బ్లెస్ తల్లి. ఈ యెషయి అంటే యెషయా అంటారేమో అనుకున్నాను నేను. ఈ ప్రవక్త అయినటువంటి యెషయా వేరు, జకర్యా ఆ ప్రవక్త వేరండి. జకర్యా గ్రంథములో ఉన్నటువంటి ఆ ప్రవక్త వేరు. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉన్న ఆ జకర్యా వేరు కదా. ఇదే పేర్లు కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయండి. కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. భద్రంగా మనం జ్ఞాపకం చేసుకుంటా చాలా జాగ్రత్తగా మనం వెళుతూ ఉండాలండి. దేవునికి స్తోత్రం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఎస్, కరెక్ట్. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు ఎవరు? దావీదు వంశంలో యెషయి కుటుంబంలో నుంచి యేసు ప్రభు జన్మించారు కదా. దావీదు వంశంలో నుంచి, యూదా గోత్రములో నుంచి, యెషయి యొక్క కుటుంబంలో నుంచి దావీదు వస్తే, దావీదులో నుంచి ఎవరు వచ్చారండి? నీలో నుంచి ఎవరు రావాలి? తరము వెంబడి తరము. లిడియా, నీ పెళ్లిలో దేవుడు నీకేం వాగ్దానం ఇచ్చాడో నీకు తెలియదేమో, కన్నా తెలుసు. నువ్వు కనబోయేటువంటి తరము వెంబడి తరము దేవుడి కొరకు ప్రతిష్ఠితులుగా ఉండాలండి. దేవుడికి స్తోత్రం. దేవుడు కోరుకుంటున్నాడు తరము వెంబడి తరము రావాలి. యెషయి మొద్దు నరకబడింది. ఇశ్రాయేలీల ఆశీర్వాదములు నరకబడినాయి. ఇశ్రాయేలీల్లో దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. ఆ వృక్షము నరకబడి మొద్దులాగా ఉంది, మోడు బారిపోయింది. అక్కడ సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖభరితం. మరలా వస్తుంది దుఃఖం, మరలా దుఃఖం. ఇశ్రాయేలు మాటికి కోల్పోతూనే ఉంటున్నారండి. కానీ వాళ్ళు మూలుగులు ఆలకించి దేవుడు మరలా వారిని దర్శిస్తూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంచుకున్నాడు. నరకబడినటువంటి మొద్దులో నుంచి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. ఆ మొద్దు నరకబడి ఉంది, పనికిరాని దానిగా ఉంది, పారవేయబడి ఉంది, ఏమాత్రం ఫలభరితంగా లేదు. కనీసం నీడ లేదు, పువ్వు లేదు, కాయ లేదు, ఫలం లేదు, ఒకరికి నీడ లేదు, ఎవరికి ఆశ్రయము లేదు. ఆ జీవితం ఎవరికి సంబంధించింది? ఎవరిని సూచిస్తుంది అంటే ఇశ్రాయేలీల్ని సూచిస్తుందండి. హల్లెలూయా. మొద్దులాంటి జీవితంతో వాళ్ళు ఉన్నారు. ఎందుకు, ఎప్పుడు, ఎలా? ఇశ్రాయేలీలు నరకబడినటువంటి అనుభవంలో ఉన్నారు. ఎందుకు, ఎక్కడ? ఇదే అధ్యాయంలో 10వ అధ్యాయం నేను చదువుతాను. 10వ అధ్యాయంలో 17వ వచనం. ఇశ్రాయేలీల యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాలయునగును. అది అశూరీయుల యొక్క బలురక్కసి చెట్లను, గచ్చ పొదలను అంటుకుని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఎవరున్నారు ఇశ్రాయేలీల జీవితంలో? అమ్మా, ఎవరున్నారు ఇశ్రాయేలీల జీవితంలో? ఎందుకు వాళ్ళ జీవితాలు మోడుబారిపోయినాయి? ఫలభరితంగా లేదు, నీడ లేదు, ఆశ్రయం లేదు, ఇక దీవెన లేదు, సంతోషం లేదు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అంటే అశూరీయుల చేతికి అప్పగించబడి ఉన్నాడు. ఇశ్రాయేలీలు బానిసలుగా పట్టుబడి ఉన్నారు. ఇశ్రాయేలీలు బబులోను చెరకు కొనుపోబడి ఉన్నారు. చెరలో ఎలా ఉంటుందో తెలుసా అండి? చెరసాల. ఈ మధ్య తెలంగాణ కవిత, తెలంగాణ కదా, ఆయన పేరేంటమ్మా? తెలంగాణ కేసీఆర్ కూతురు. తెలంగాణలో కేసీఆర్ కూతురు అదేదో జైలు, ఏం జైలు అమ్మా అది? అయ్యా, తీహార్ జైలు. నేను అప్పట్లో చాలా ఫాలో అయ్యేదాన్నండి.
ఈవిడికి ఎందుకు అనుకున్నారో తెలుసుకోవాలి నేను. తిహార్ జైలుకి వెళ్ళినటువంటి ఆమె పరిస్థితి ఎలా ఉంది, తిహార్ జైలు ఆమె ఏం తింటుంది, తిహార్ జైలు ఆమె జీవితం ఎలా ఉంది కనిపెడుతుండే రోజు అప్డేట్స్ మొత్తం నేను వింటూనే ఉండేదాన్నండి. ఆమె ఎలా ఉందో తెలుసండి, చచ్చిన శవంలాగా ఉందండి. ఇక్కడేమో టిప్పు టాప్గా తయారై చక్క రంగులు వేసుకొని, రోజుకొక చీర కట్టుకుని, రోజుకొక నగ పెట్టుకుని, కారుల్లో తిరుగుతూ హ్యాపీగా ఉండేది. తిహార్ జైలుకి వెళ్ళింది. తిహార్ జైల్లో ఏముంటుందో తెలుసండి, బాత్రూమ్స్ క్లీన్ చేయరంటండి. నేను చెప్తాను, మీకు అసహ్యమైనా సరే చెప్పాలి. జైలు పరిస్థితి అది, బాత్రూమ్స్ క్లీన్ చేయరు. ఈవిడ ఇక్కడ మంచి హోదాలో ఉంది, అక్కడ హోదాలు ఇవ్వరంట, ఏసీలు ఇవ్వరంట. నేను ఎలా ఉంటుందా అని రోజు అవన్నీ నేను వింటూ ఉండేదాన్ని. ఏసీలు ఇవ్వరు, సపరేట్ రూమ్లు ఇవ్వరు. ఎంత కష్టపడి ఆ సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకున్న ఆ రూమ్లో కనీసం 3-4 ఉంటారంట. సింగిల్గా నా బెడ్, నా జీవితం, నా లైఫ్ ఉండటానికి లేదు, స్వాతంత్రం లేదు, సంతోషం లేదు. అక్కడ కనీసం 3-4 ఉంటారు. ఆ 3-4 ఎవరో తెలుసండి, తిహార్ జైల్లో కవిత రూమ్లో ఎయిడ్స్ పేషెంట్స్. కారణం ఏంటో తెలుసా అండి, తిహార్ జైల్లో అందరికీ ఎయిడ్స్ ఏనంటండి. తిహార్ జైల్లో అందరికీ ఎయిడ్స్ ఉంటుంది, శుభ్రం ఉండదు, విచ్చలవిడి, ఇక పాపం, ఇక అన్ని దరిద్రాలు. ఆ బాత్రూమ్స్ కూడా నేను కావాలని యూట్యూబ్లో చూశానండి, ఎంత వరస్ట్గా ఉన్నాయి. అదండి జైలు జీవితం, అదండి జైలు జీవితం. ఆవిడ అక్కడ కూర్చుని ఏడుస్తుంది. నేను అన్నం తిన్నో, కొన్నాళ్ళు తినకుండా మా ఎన్నాళ్ళు మానేస్తుంది. కొన్నాళ్ళు నేను అన్నం తినకుండా ఉంటాను, నేను ఇలాగే చచ్చిపోతాను, నేను ఇలాగే అయిపోతాను ఎన్నో చెప్పింది. తప్పలేదు, ఉండాల్సినన్ని రోజులు ఉంది. ఏదో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడారు, బయటికి తెచ్చుకున్నారు అనుకోండి. వచ్చేంత వరకు ఎలా ఉంది, ఎలాంటి జీవితం ఆమె జీవించింది. తర్వాత నేను న్యూస్ చూశాను, ఆవిడికి కూడా ఎయిడ్స్ వచ్చింది అని రాశారండి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ఎందుకు ఇది చూశాను అంటే, మన పితరులు బబులోను చెరలోనికి వెళ్ళారు. చెర జీవితం ఎలా ఉంటుంది, చెరవాసం ఎలా ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుందా, మనకు నచ్చిన తిండి ఉంటుందా, ఉండదండి. ఆమె అక్కడ పెత్తనాలు చేయటానికి కూడా అవ్వదు. దుబ్బు బాధేసేవారంటండి పక్కనోళ్ళు. నువ్వేనా పెద్ద లార్డు అనుకున్నావా, ఇక్కడ అందరూ సమానమే, మేము చేసిన పని నువ్వు చేయాలి. నేను చేయను, నేను కేసీఆర్ కూతురుని అందంటండి. నేను చేయను కేసీఆర్ కూతురు అంటే అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ చెల్లవు. అది చెర, అది నరకబడ్డం, అది మొద్దులాగా ఉండటం, అది ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు, దీవెన లేదు, ఇక ఏ మాత్రము కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని జీవితం జైలు జీవితం అండి, చెరవాసం. నేను అందుకు చూశానండి, నా పితరులు ఎన్ని బాధలు పడి ఉంటారో చెరలో. ఐగుప్తులో నా పితరులు ఎన్ని బాధలు పడి ఉంటారో. అషూరు చెరలోనికి వెళ్ళిన 10 గోత్రాలు బయటకు రాలేదు. అషూరు చెరలోనికి అప్పగించబడినటువంటి ఇశ్రాయేలీలో 12 గోత్రాలు, 10 గోత్రాలు దేవుడు అప్పగించేశాడు. కారణం, వాళ్ళ పాపము విడిచిపెట్టట్లేదు. అషూరు చెరలోనికి వెళ్ళినటువంటి వారు మరలా రాల, మొత్తం నాశనం అయిపోయారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం రాయబడి ఉన్నదండి. వాళ్ళకి ఇశ్రాయేలు దేశం లేదు, సొంత గృహాలు లేవు, స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు, దేవుని మందిరం అసలుకే లేదు. వాళ్ళు ఎలా ఉంటారు, నరకబడి లేరా, మొద్దులాగా లేదా వాళ్ళ జీవితం? వాళ్ళ జీవితంలో ఏమాత్రం సంతోషం ఆనందాలు ఉన్నాయా? ఎటువంటి పరిస్థితుల్లో లేవండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా 10-17 అది అషూరు యొక్క బలురక్కసి చెట్లను గచ్చ పొదలు. అక్కడ ఏమున్నాయి ఇశ్రాయేలు జీవితంలో చెప్పండి ఇప్పుడన్నా? బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు, ముళ్ళు, ఎక్కడ చూసిన ముళ్ళు గుచ్చుకుంటున్న అనుభవాలు, వేదనతో ఉన్నటువంటి అనుభవాలు, శోధనతో ఉన్నటువంటి అనుభవాలు, దుఃఖభరితమైనటువంటి జీవితం. యోషయి మొద్దులాగా అయిపోయారు. దావీదు లేడు, దావీదు కాలం గడిచిపోయింది. సొలొమోను రాజు లేడు, కాలం గడిచిపోయింది. రాజ్యం లేదు, కాలం గడిచిపోయింది. సింహాసనం లేదు, వాళ్ళ కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నారు? బబులోను చెరలోకి ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ వెళ్ళిపోయారండి. 70 సంవత్సరాలు. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, ఆ చెరలోనే, ఆ బబులోను చెరలోనే వారి భక్తిని కాపాడుకున్నటువంటి ప్రతిష్ఠితులు కొంతమంది ఉన్నారండి.
షద్రకు, మేషకు, అబేద్నగో, దానియేలు, ఇంకెవరండి, ఇంకొంతమంది, నెహెమ్యా, ఎజ్రా, కొంతమంది దేవుడి కొరకు ఆయన విడిపిస్తాడు, మన దగ్గరకు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, ఎదురు చూస్తున్నారండి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ భక్తి పరులగా ఉన్నామా? దేవుడిని సంతోషపెట్టగలుగుతున్నామా? మన జీవితం ఎలా ఉంది? పట్టబడి ఉన్నామా? చెరలో ఉన్నామా? మనం ఎలా ఉన్నాం? దేవుడు సెలవిస్తున్నాడు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా వాక్యం చెప్పటం అంటే ఎంత కష్టమో? ఎంతమందికి తెలుసండి వాక్యం అంటే? చేతులు ఎత్తండి, నేను చూడాలనుకుంటున్నాను. వాక్యం చెప్పటం ఈజీ అని ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారా? చేతులు ఎత్తలేదు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. వాక్యం చెప్పటం అంటే ఈజీయా? కత్తి మీద సాము లాంటిదండి, కత్తి మీద సాము లాంటిది. దేవుడి దగ్గర పెనుగులాడాలి. నా హృదయంలో నిత్యమ పోరాటమే ఉంటుందండి. మీకు తెలీదు, నేను చెప్పినా మీకు అర్థం కాదు. నా పరిస్థితి అగ్నిగుండంలాగా ఉంటుంది. నా పరిస్థితి అగ్నిగుండంలో నుంచి నేను బయటికి రావాలి. మనశ్శాంతి లేని జీవితం, కనీసం నోరు తెరిచి దేవుడి దగ్గర అడిగేటువంటి శక్తి కూడా లేనటువంటి స్థితి. కానీ నా హృదయం నా దేవుడి పాదాల దగ్గర రోదిస్తూ ఉంటుందండి. నా హృదయం నా దేవుడి పాదాల దగ్గర రోదిస్తూ ఉంటుంది. నేనేం చేయను ప్రభువా? నేనేం చెప్పాలి ప్రభువా? నేను దేవుడి దగ్గర ఏడుస్తాను రాత్రి. ప్రభువా, నాకు చదువు లేదని నీకు తెలుసు, నేను గ్రహించలేనయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా. ఒకరోజు మాట్లాడావు, ఫలభరితంగా నీ జీవితాన్ని మారుస్తానన్నావు. రెండో రోజు మాట్లాడావు, నువ్వు విధేయత చూపించు. ఈరోజు ఏం మాట్లాడతావయ్యా? నాతో మాత్రమే కాదు, అక్కడ ఆశతో వచ్చిన వారు, వాళ్ళని నేను సంతోషపెట్టాలి. వాళ్ళతో నువ్వు మాట్లాడాలి, నేను సంతోషపెట్టడం కాదు. ఏం మాట్లాడావు? ఎంతో ధ్యానిస్తున్నానండి, నా హృదయం అంతటితో ధ్యానిస్తున్నాను. ఎన్ని వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నానో. దేవాది దేవుని కృపలో ఒకప్పుడు నేను బైబిల్ బాగా చదవగలిగానండి. ఇప్పుడు చదవలేకపోతున్నాను, అంత టైం నాకు ఉండదు. టైం ఉన్న మీకు ఒళ్ళు కొవ్వు. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మీకు ఒళ్ళు కొవ్వెక్కున్నారు. బైబిల్ తెరవలేరు, బైబిల్ చదవలేరు, బైబిల్ గ్రహించలేరు. దేవుడు చెప్పింది గుర్తుపెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉంటున్నాం. నేను ఒకప్పుడు ధ్యానించినవన్నీ మంట కలుగుతుంది. ఎంతకాలం అయ్యా నేను ఈ చెరలో ఏడవాలి? నాకు ఈ జీవితం ఇష్టమా? నాకైతే చావు ఇష్టం అండి. మీకు తెలుసా, నాకు చచ్చిపోవటం ఇష్టం అండి. ఎందుకో తెలుసా? అక్కడ నన్ను ఎవరు ఆపరండి, నన్ను ఎవరు ఆపరు అక్కడ. నేను దేవుడి దగ్గర ఏడుస్తాను, ప్రభువా నీ నుంచి వేరైపోయే జీవితం నాకు వద్దు, నీతో నేను ఉండాలి. ఆ బైబిల్ తీసి ఆ అక్షరాలు చూసాను అనుకోండి, నా ఒళ్ళంతా పులకరించిపోద్ది. అందుకే నేను బైబిల్ చూడనండి, బైబిల్ చూడలేను నేను. ఎందుకో తెలుసా? నాకు పిచ్చండి వాక్యం అంటే. ఒకప్పుడు రోజు మొత్తం వాక్యమే. నాకు మరలా అలా ఇచ్చేంత వరకు నేను వెళ్ళలేకపోతున్నాను. తండ్రి, దేవుడిని అడుగుతున్నాను. నటించటం కాదండి, దేవుడి కొరకు మనం బ్రతకాలి, దేవుడిని సంతోషపెట్టడానికి బ్రతకాలి. నేను అడుగుతున్నాను రాత్రి, ప్రభువా నాకు ఆ వాక్యం తెలుసు. జ్ఞానుల గురించి ధ్యానిస్తున్నాను, ఒంటరిగా కూర్చుని అదొద్దు అన్నాడు దేవుడు. గొల్లల గురించి ధ్యానిస్తున్నాను, అదొద్దు. మరియమ్మ గురించి వద్దు, దేవదూతల గురించి అక్కర్లేదు, అక్కడున్న యోసేపు గురించి అక్కర్లేదు,
నేను ఒంటరిగా కూర్చున్నాను. దేవుడిని అడుగుతున్నాను, నువ్వేం మాట్లాడతావయ్యా, నువ్వేం చెప్పబోతున్నావయ్యా, నువ్వు చెప్పబోయేది నేను గ్రహించగలనా తండ్రి. ఆనాడు పరవాసిగా ఉన్నటువంటి, పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి పరవాసిగా ఉన్నటువంటి యోహాను దగ్గరికి వెళ్ళిపోయావు కదా. ఈరోజు నేను చెరలో ఉన్నానయ్యా, ఈరోజు నేను చెరలో ఉన్నాను, మూలుగుతున్నాను, ఒంటరిగా ఉన్నాను. అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అక్కడికి స్వయంగా నువ్వే వెళ్ళి మాట్లాడేసావు కదా. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు, నువ్వేం మాట్లాడుతావో అది పట్టుకుని నేను వెళ్ళాలి అక్కడికి. దేవుడిని అడుగుతున్నాను. దేవుడు ఒక్క మాట చెప్పాడు, నువ్వు రాసి పెట్టుకో. నరకబడి ఉన్నావని అనుకుంటున్నావు కదా. మూడు బారిపోయింది మా జీవితం, నా సంఘం, నా కుటుంబం, నా బిడ్డలు అనుకున్నావు కదా. చెరబట్టబడి ఉన్నాను అనుకున్నావు కదా. నాశనం అయిపోయాను అనుకుంటున్నావు కదా. నన్ను విడిపించేవాళ్ళు లేరా అని అనుకున్నావు కదా. దాని దగ్గర నువ్వు రాసి పెట్టుకో. యోషయి కాదు, నీ పేరు రాసుకో అక్కడ. యోషయి కాదు, నీ పేరు రాసి పెట్టుకో అక్కడ. నీలో నుంచి ఈరోజు నువ్వు మొద్దుగా ఉండొచ్చు, నీలో నుంచి చిగురు పుడుతుంది. నీ సంఘం వర్ధిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చిగురు వేయడం నువ్వు చూడబోతున్నావు. ఇక్కడికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిగురు అంకురము ఎదగటం నువ్వు చూడబోతున్నావు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీ కన్నీరు నేను తుడుస్తాను. నువ్వు అనుకుంటున్నావు యోషయి మొద్దులాగా ఉన్నాడు, ఇశ్రాయేలీలు నరకబడి ఉన్నారు, ఇశ్రాయేలీల జీవితం అణగారింది. ఇశ్రాయేలీల జీవితంలో సంతోషం లేదు, ఇశ్రాయేలీల జీవితంలో ఆనందం లేదు. శ్రావణి తల్లి, నువ్వు అనుకుంటున్నావు కదా నా జీవితంలో మరలా చిగురిస్తుందా, నేను ఒకప్పుడు అనుభవించిన సంతోషం నేను మరలా అనుభవించగలనా? దేవుడికి ఇస్తున్న వాక్యం, దేవుడికి ఇస్తున్న వాగ్దానం. ఎవరైతే పగిలిన హృదయాలతో ఉన్నారో, పిండబడినటువంటి హృదయాలతో ఉన్నారో, దేవుడు నాకు ఒకే ఒక మాట, యోషయి అన్న దగ్గర నీ పేరు రాసుకో. నేను నా పేరు రాసుకుంటున్నా, నీ పేరు రాసుకో అక్కడ. నువ్వు మొద్దులాగున్నావేమో, నీలో నుంచి ఇప్పుడు చిగురు పుట్టడం ప్రారంభిస్తుంది. నీ వంశం అభివృద్ధి చెందటంలో చూడబోతున్నావు. నీ బిడ్డలో ఫలించటంలో చూడబోతున్నావు. నీ బిడ్డలో దీవించబడబోటంలో చూడబోతున్నావు. నాశనం అయిపోయింది అనుకున్నావు, నాశనం అవ్వదు. కారణం నువ్వు నా కూతురువే, నువ్వు నా బిడ్డవే. అందుకే ఈ 2 పాటలు నేను పాడమని రాత్రి అడిగానండి. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. అవమానమందును నేను నన్ను అవమానం పాలు చేయడు దేవుడు, నన్ను అవమానం పాలు చేయడు. నీ యొక్క నిందను తొలగిస్తాడు దేవుడు, నీ యొక్క నిందను తొలగిస్తాడు. కారణం నువ్వు నాన్న అని పిలుస్తున్నావు దేవుడిని, నువ్వు నాన్న అని పిలుస్తున్నావు దేవుడిని. ఆ ఒక్క మాట విడదీయరాని బంధం దేవుడు సెలవిస్తున్నాడు. భయపడద్దు, కలవరపడద్దు, వేదన పడద్దు. బబులోను చెరలో ఉన్నావా, అషూరీల చెరలో ఉన్నావా, భయపడొద్దు. ఒకానొకప్పుడు మనము 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసాం. 21 రోజుల ఉపవాస ప్రార్థనకి ముందు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. నోట్లో నుంచి వాంతి అవుతున్నప్పుడు నోట్లో నుంచి వెంట్రుకలు పడుతున్నాయి. కొంతమందికి నేను చూశాను, కక్కుతుంటే 5 సార్లు వాళ్ళు కక్కటం నేను చూశాను. కక్కుతున్న ప్రతిసారి వెంట్రుకలు పడుతున్నాయి. దేవుడు నాకు స్వరం వినబడుతుంది. చాతబడి శక్తులు, చిల్లంగి శక్తులు వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. అనేక మంది అలా ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి.
వాళ్ళ కోసం నువ్వు ఉపవాసం చేయి. అప్పుడు మొదటి రోజు నేను ఏ వాక్యం ధ్యానించడానికి చూస్తే దేవుడు నాకు మాట్లాడింది ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి అశూరీల చెర. నిజంగా నాకు గుండె ఆగిపోయిందండి. నిజంగా నాకు గుండె ఆగిపోయింది. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నాకు ఐగుప్తీల చెర గురించి తెలుసు, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు. బబులోనికి వెళ్ళిపోవటం తెలుసు 70 సంవత్సరాలు. అశూరీల చెర అనేసరికి నా ఒళ్ళు చల్లబడిపోయిందండి. అశూరీల చెర, ప్రభువా నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు ప్రభువా నన్ను తరిమేటువంటి అదోత అదా, నేను అశూరీల చెరలో ఉన్నానా? నాకు ఒకటే తెలుసండి, ఇంకోటి తెలీదు. గజగజ వణికిపోయానండి. కారణం, అశూరీల చెరలోకి ఇశ్రాయేలీలు 10 గోత్రాలు వెళ్ళారు. 10 గోత్రాలు లెక్కలేనంత మంది జనాలు మొత్తం చచ్చిపోయారండి. అక్కడ తిరిగి రాలా. అదొకటే నాకు తెలుసు. గుండెల్లో వేదనతో ఏడుస్తున్నాను, ప్రభువా నన్ను చుట్టుముట్టింది అశూరీల చెర, నేను ఎలా రావాలి ప్రభువా ఇప్పుడు బయటికి? అందుకే ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు, ఇటువంటి పరిస్థితి నాకు ఇలా ఉంది ప్రభువా. నేను ఏడుస్తున్నాను, నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు ప్రభువా? ఇశ్రాయేలీలు బయటికి రాలేదు కదా, నేను ఎలా? దేవుడు అన్నాడు, యెహెజ్కేలు గ్రంథం చదువు, యెహెజ్కేలు గ్రంథం చదువు. అప్పుడు ధైర్యం వచ్చిందంటే హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ప్రార్థన చేస్తారు. ఆ యొక్క అశూరీలు ఇశ్రాయేలు దేశం మొత్తం, ఇశ్రాయేల్ దేశం చుట్టూతా ప్రాకారంగా ముట్టడి దిబ్బ వేశారు. ప్రాకారంగా ముట్టడి దిబ్బ వేసేశారు. బయటికి ఎవరు వెళ్ళారు, లోపలికి ఎవరు రాలేరు. రబ్షాకే రోషముతో అశూరీల సైన్యాధిపతి హిజ్కియాకి ఉత్తరం ఇస్తాడు, నీ దేవుడు చూసి నువ్వు మురిసిపోతున్నావా? నీ దేవుడు ఏం చేయలేడు. నేను ఇన్ని యుద్ధాలు చేసుకొని వచ్చాను, వాళ్ళకి విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళకి దేవతలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళు ఏమి చేయనప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడో? నువ్వు నా పాదాల దగ్గర సాగిల పడవలసిందే అన్నప్పుడు హిజ్కియా ఏడుస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. హిజ్కియా ఆ ఉత్తరం తీసుకెళ్ళి దేవుడు మందిరంలో పెట్టి, దేవుడు మందిరంలో పరిచి ఏడుస్తాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ఏడుస్తాడు. ప్రభువా అశూరీలు వచ్చారు, చాలా భయంకరులండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇంక ఇప్పుడు చెప్పలేని టైం లేదు. అశూరీలంత దుర్మార్గులు, భయంకరులు ప్రపంచంలో ఎవరు లేరండి. వాళ్ళు బతికున్న వాళ్ళని చర్మాలు ఒలిచేస్తారు, కళ్ళు తీసేస్తారు. అటువంటి వారిని గుడి చుట్టూతా పరిగెత్తమంటారు. చాలా బళ్ళాలు పెడతారు, బళ్ళాల మీద పడుకోబెడతారు, లేకపోతే బళ్ళాల మీద గుచ్చి కూర్చోబెడతారు. ఆ రక్తం కారి 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 వాళ్ళు చచ్చిపోతారు అనమాట. అంత భయంకరమైన చెర అశూరీలు అంటే. అటువంటి వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు దేశం చుట్టూతా ప్రాకారం ముట్టడి దిబ్బ వేశారు అనగానే చాలా భయపడతాడండి హిజ్కియా. నాకు అందుకే భయం. హిజ్కియా ఏడుస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ప్రభువా చూడు నన్నే కాదు నిన్ను కూడా దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు మాట్లాడతారు, హిజ్కియా నువ్వు భయపడకు, నువ్వు నా నిమిత్తం నువ్వేం చేసావో నాకు తెలుసు. నువ్వు నా నిమిత్తము మందిరపు ద్వారాలు నువ్వు తెరిచావు, లేవీల్ని సిద్ధపరిచావు, పస్కా ఆరాధన సిద్ధపరిచావు, దేవుడు మందిరంలో యాజకత్వం చేసావు, యాజకుల్ని సిద్ధపరిచావు. మరలా నీ ద్వారా బయలు విగ్రహాలు, బయలు గృహాలు, అన్ని దేవతలు అవన్నీ కూడా పడగొట్టబడిని. నువ్వు దేవుని ఆరాధన ప్రారంభించావు. అంతేకాదండి, మోషే ద్వారా ఇత్తడి సర్పము చేయబడి ఉన్నది. కానీ అది దేవుడు చెప్పాడు, దాన్ని వక్రీకరించి ఇశ్రాయేలీలందరూ ఆ ఇత్తడి సర్పానికి మొక్కడం ప్రారంభిస్తే ఈ హిజ్కియా దాన్ని తీసేసి ముక్కలు ముక్కలు చేసేసి కెద్రోను వాగులో గడిపేస్తాడండి. కెద్రోను వాగులో కలిపేస్తాడు. ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. హిజ్కియా నువ్వు భయపడుకో, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు వెళ్ళి పడుకో, నువ్వు వెళ్ళి ఆనందం తినేసి పడుకో అన్నాడండి. నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతేనండి. ఆ రాత్రి ఆయన వెళ్ళి చక్కగా ఉపవాసం విరమించి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లారు లేచి చూసేసరికి 1,85,000 మంది శత్రువులు చచ్చిపడి ఉన్నారు. ప్రాకారం చుట్టూతా చచ్చిపడి ఉన్నారు. ప్రాకారం చుట్టూతా చచ్చిపడి ఉన్నారు. తెల్లవారు లేచి చూస్తే ఒక్క దేవదూతే కనబడుతుంది. ఒక్క దేవదూత వచ్చి 1,85,000 మంది శత్రువుల్ని చంపేసిందండి. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది.
కేవలం ఉపవాస ప్రార్థన మాత్రమే కాదండి, హిజ్కియా చేసినటువంటి గొప్ప కార్యములు, మూయబడినటువంటి దేవుని మందిర తలుపులు తెరవబడింది అంటే దేవుడి కొరకు హిజ్కియా ఎంత ప్రయాసపడ్డాడో. ప్రాణగండం వచ్చినప్పుడు దేవుడు అషూరీల చేతిలో నుంచి హిజ్కియాతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ దేవుడు విడిపించేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అదే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నిమిత్తం, మందిరం నిమిత్తం, దేవుని నిమిత్తం మనం ఏం చేస్తున్నామో లెక్కలు కట్టబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్క మనిషిని పరీక్షిస్తున్నాడు. ప్రభా ఇచ్చే నాకు ఇలాంటి సమస్య వచ్చిందంటే ఇవ్వడండి. నువ్వేం చేసావు? నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు? దేవుడి పని ఏం చేస్తున్నావు? నువ్వు దేవుడికి ఏమి ఇచ్చావు? దేవుడి కోసం ఏంటి? నీ యొక్క సాక్ష్యం ఏంటి? గ్రంథాలు ఉంటాయండి, అక్కడ గ్రంథాలు తెరవబడతాయి. ఆ గ్రంథంలో మన పేరు ఉందా? ఒక్కసారి చూసుకోండి. మనం చేసినటువంటి త్యాగభరితమైన జీవితం ఏమన్నా ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున భయపడద్దు. నేను పులిపీఠం దగ్గరుండి చెప్తున్నాను, భయపడద్దు. దేవుడు నాతో మాట్లాడారు. నేను ఇన్ని వాక్యాలు మౌనంగా కూర్చొని ధ్యానిస్తానండి. నేను అన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభు, ఆ జ్ఞానులదంతా జ్ఞాపకం చేసుకున్నాను, అవి చెప్పాలా? లేకపోతే ఆ గొల్లలదంతా జ్ఞాపకం చేసుకున్నాను, ప్రభు అది చెప్పాలా? లేకపోతే నాయన దూతల వర్తమానం అది చెప్పాలా? లేకపోతే నా తండ్రి యోసేపు, మరియమ్మ, అక్కడ ఉన్నటువంటి ఇంకేమున్నాయి, జకర్యా, ఎలిజబెత్లా, మరి నేనేం చెప్పను ప్రభు? నేనేం చెప్పను? ఒకే ఒక్క మాట, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ యెషయి అన్న పేరు తీసి నీ పేరు పెట్టుకో, నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్మితే ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ వాక్యం ఎవరికి చెప్పి? నాకు ఒక్కదానికేనా? మరెవరికి? ఇప్పుడు చెప్పండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇప్పుడు మీ పేర్లు పెట్టుకోండి, నా పేరు పెట్టుకుంటా. అనురాధమ్మ మొద్దు నుండి చిగురు పుట్టును. అందరూ అనురాధమ్మ అంటున్నారు. మీ పేర్లు మీరు పెట్టుకోండి. ఈరోజు మీరు చిగురించబోతున్నారు. మీ దుఃఖము తీసివేయబడబోతుంది. ఆ చెర నుంచి దేవుడు ఈ క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా? నీకు విడుదల. నువ్వు ఫలిస్తున్నావు, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు, ఎన్నడూ చూడనటువంటి ఫలమును చూడబోతున్నావు, ఎన్నడూ చూడనటువంటి ఆశీర్వాదం చూడబోతున్నావు. ఆ చిగురు కోసమే కదా నువ్వు ఆశపడ్డావు. ఆ యొక్క మొద్దు నరికేశారు, కానీ కింద ఉన్నది వేరు. ఆ వేరు చావలేదు. ఆ వేరెవరు? దేవుడు. ఆ వేరెవరు? నీలో ఉన్నటువంటి దేవుడు. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన ఎవరు చంపజాలరు. ఆయన్ని నీలో నుంచి ఎవరు తీసివేయజాలరు. నీ పైన ఉన్నటువంటి ఆ క్రియలు, నీ పైన ఉన్నటువంటి ఆ శోధనలు మాత్రమే నరకబడతాయి. ఆ శోధనలే, ఆ శ్రమలే అవి కాలుస్తున్నాయి నిన్ను. కానీ నీ లోపల ఉన్నదేంటో తెలుసా? వేరు. ఆ వేరెవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా. ఆయనకి మరణం లేదండి, ఆయనకి చావు లేదు, ఆయనకి నిత్యత్వం ఉంది. ఆయన నిత్యము బ్రతికే ఉన్నాడు. నువ్వెప్పుడైతే అడుగుతావో, ఎప్పుడైతే పిలుస్తావో, ఎప్పుడైతే దేవుడు పాదాలు పట్టుకుంటావో, ఎప్పుడైతే పశ్చాత్తాపపడతావో, నరకబడడం నిజమే, చెరబట్టబడటం నిజమే, కోల్పోవటం నిజమే, మొద్దుండటం నిజమే, కింద వేరుండటం కూడా నిజమే. ఇప్పుడు అది బతకాలి, ఇప్పుడు అది బ్రతకాలి, ఇప్పుడు అది చిగురు పెట్టాలి. మనం చప్పట్లు కొట్టినంత మాత్రాన అది చిగురు పెట్టదు. మనం చేతులెత్తి స్తోత్రం చెప్పినంత మాత్రాన అది చిగురు పెట్టదు. మనం దేవుడికి హల్లెలూయా అని చెప్పినంత మాత్రాన అది చిగురు పెట్టదు. అది చిగురు పెట్టాలి అంటే ఏమవ్వాలి? నీరు పోయాలి, నీరు తడవాలి, ఆ నీళ్లతో తడవాలి. వేరెవరికి? దేవునికి సాదృశ్యం, దేవుడికి సాదృశ్యం. ఆ నీరు దేనికి సాదృశ్యం? ఇప్పుడు బకెట్లతో తీసుకెళ్ళి తడపాలా? కాదండి.
ఆ వేరు దేవుడు. ఆ దేవుణ్ణి ఎలా తడపాలి? నీ కన్నీరు, నీ కన్నీటితో నువ్వు ఒప్పుకో దేవుడి దగ్గర. నీ కన్నీటితో ఆయన పాదాలు కడుగు. తప్పు చేశానయ్యా, పొరపాటు చేశానయ్యా, వెలివేయబడ్డానయ్యా, నా ఆశలన్నీ నరకబడినాయి అయ్యా, నేను తప్పు చేసి దోషం చేశానయ్యా, చెరలో ఉన్నానయ్యా, నన్ను తప్పించయ్యా, నన్ను మొలిపించయ్యా, నన్ను విడిపించయ్యా. నువ్వు అడగకుండా చిగురు రాదు, నువ్వు మొరబెట్టకుండా చిగురు రాదు, నువ్వు దేవుడితో సహవాసం చేయకుండా చిగురు రాదు. ఇక్కడ వాగ్దానం ఉంది, వాక్యం ఉంది, వాగ్దానం ఉంది. దేవుడికి ఈ రోజున ప్రామిస్ చేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ నీలో కదలికలు రావాలి, కన్నీరు రావాలి, గోజాడాలి, అంగలార్చాలి, ఉపవాసం ఉండాలి, దేవుడి పాదాలు పట్టుకోవాలి. ఆ వేరు నీళ్లతో ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతుందో, ఆ కన్నీరు, ఆ నీరు ఎప్పుడైతే ఆ వేరుకి తగులుతుందో, దానిలో నుంచి జీవం మరలా ప్రవహిస్తుందండి. దేవుడికి స్తోత్రం. ఏ నీరు? కన్నీరు. ఏ నీరు? కన్నీరు. ఆ వేర్లు దేవుడు పాదాల దగ్గరికి నువ్వు ఒప్పుకోవాల్సిందే. నీ జీవితం దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే విడిచిపెడతావో, ఎప్పుడైతే దేవా నా జీవితం ఇదే, నాన్న ఇందాక పాడాం కదా, కన్నీటితో దేవుడి పాదాలు కడిగి ఒప్పుకుంటామో చిగురు వస్తుందండి. ఆ చిగురులో నుంచి కొమ్మలు వస్తాయి, ఆ కొమ్మల్లో నుంచి పువ్వులు వస్తాయి, పువ్వుల్లో నుంచి కాయలు వస్తాయి, కాయల్లో నుంచి ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు నీకు దీవెనగా ఉంటాయి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది, అనేక మందికి నీడిచ్చేలాగా ఉంటుంది, అనేక మందికి ఆశ్రయం ఇచ్చేలాగా ఉంటుంది, అనేక మందికి యొక్క ఓదార్పునిచ్చేలాగా నీ జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇవంతా జరగాలి అంటే ఏం చేయాలి? నీవు దేవుని పాదాల దగ్గర వంగాలి. మనము దేవుడి పాదాల దగ్గర వంగాలి. ఆ వంగితే నీ బ్రతుకు ఎలా ఉందో తెలుసా? నీ శాపము కొట్టివేయబడిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో తెలుసా? ఇది నేను చెప్తాను. 6వ వచనం 11:6. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట యొద్ద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి ఆడించును. ఈరోజు సర్పం ఏం చేస్తుంది? అవ్వమ్మని మోసం చేసింది. ఈరోజు నిన్నేం చేస్తుంది? అది ఆడిస్తుంది ఈ రోజున, భయపెడుతుంది ఈ రోజున. సర్పమే అది చేసే మోసంలోనే ఈ రోజున అనేక మంది పడి ఉన్నారు. నిన్ను ఆడించేస్తుంది అది. ధనమోసమని, శరీర ఆశలని, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, ఇవన్నీ అదేం చేస్తుందో తెలుసా? సర్పము నిన్ను ఆడిస్తుంది, దాని ఆటలో పడి ఉన్నావు. కానీ నువ్వెప్పుడైతే దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉంటావో, ఆ తోడేలు ఏం చేయదు, ఎలుగుబంటి ఏం చేయదు, సింహము ఏం చేయదు, నాగుపాము ఏం చేయదు, ఆ యొక్క అదేంటి పుట్ట దగ్గరికి వెళ్ళి పాములు, ఆ పుట్టలో ఉన్న పామును తీసినా అది నీకు అపాయమేమీ చేయదు. ఇవన్నీ చేయదు. నేను నిన్ను కాపాడుతాను దేవుడు సెలవిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసండి? నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఎక్కడ చెప్పానుగా, నా పరిశుద్ధ పర్వతమునందును, గ్రహించండి అమ్మా, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. పరిశుద్ధ పర్వతము అంటే దేవుని మందిరము, దేవుని సముఖము. నువ్వెప్పుడైతే దేవుని మందిరానికి, దేవుని దగ్గర సముఖానికి, దేవుడి సన్నిధిలో ఆనందిస్తుంటావో, ఆ నాగుపాము ఏం చేయదు, ఆ మిడినాగు ఏం చేయదు, ఆ యొక్క సింహము ఏం చేయదు, ఇంకేంటమ్మా ఎలుగుబంట్లు ఏం చేయవు, ఆ తోడేళ్ళు ఏం చేయవు. ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైందా వాక్యం? నీ చుట్టూతా అవి ఉన్నాయి. అయ్యే ఇప్పుడు నిన్ను ఆటలాడేస్తున్నాయి, అవే ఇప్పుడు నిన్ను బెదిరిస్తున్నాయి, అవే ఇప్పుడు నిన్ను భ్రమ పెడుతున్నాయి.
ఆ భ్రమలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును నీకు హాని చేయదో, నాశనము చేయదో. ఈరోజు దేవుడిస్తున్నటువంటి ప్రామిస్, వాగ్దానం. హల్లెలూయా. ఏ నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండను. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురు యొద్ద జనములు విచారణ చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొద్దు దగ్గర ఎలా ఉంటారండి? ఆ చిగురు దగ్గర ఎలా ఉంటారండి? జనములు జనములు సంతానం వారి సంతానములో నుంచి ఆశీర్వాదం. ఆ మొద్దులో నుంచి చిగురు వచ్చింది, చిగురు కొమ్మ వచ్చింది, కొమ్మ వేరే ఆ యొక్క కొమ్మలు నాటిని ప్రవహించింది, కొమ్మలు విస్తరించింది, తాళ్ళలో నుంచి మహావృక్షం వచ్చిందండి. మహావృక్షం వచ్చింది. ఆ వృక్షంలోని పువ్వులు, కాయలు, పళ్ళు ఎవరో? చెట్టు కోసం చెప్తున్నాడు ఆ దేవుడు. చెట్లో పువ్వులు కాదమ్మా, నీ వంశమమ్మా, నీ కుటుంబం అమ్మా, నువ్వే. అక్కడున్న మొద్దు ఎవరంటే నువ్వు, నేనే. ఆ మొద్దులో నుంచి ఇప్పుడు పుడుతుందండి. ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు మనం ఒక మొద్దులాగానే ఉన్నాం. ఇప్పుడు ఈరోజే పుట్టిందండి చిగురు. దేవునికి స్తోత్రం. ఈరోజే చిగురు పుట్టింది. ఈ చిగురులో నుంచి కొమ్మలు రావటం చూడబోతున్నారు. ఆ కొమ్మలు మహావృక్షం అవ్వడం చూడబోతున్నారు. ఆ వృక్షములో నుంచి పువ్వులు, కాయలు, పళ్ళు రావటం మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. జనములు సంతానాలు, జనరేషన్స్, వాళ్ళ జనాంగము ఆ యెషయి మొద్దులో నుంచి ఎలా పుట్టుకొని వచ్చారో నీ కుటుంబం మొత్తం అలాగా జనములతో దీవించబడబోతున్నారో, ఆశీర్వదించబడబోతున్నారో, ఫలించబడబోతున్నాం. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక.